రికార్డ్ అవుతుందనా? Yes, sir. Yes, sir. ఓకే. కంటిన్యూ తల్లి. Apart from her immediate family, Pal was the only person to encourage her. అపార్ట్ ఫ్రమ్ ది ఇమీడియట్ ఫ్యామిలీ, నౌ అరుణిమ సింహకి ఇమీడియట్ ఫ్యామిలీ ఎవరు? బావగారు ఉన్నారు, అలాగే ఒక బ్రదర్ ఉన్నాడు, అలాగే వీళ్ళందరూ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారంట. వాళ్ళు కాకుండా ఇంకెవరంట సపోర్ట్ చేసింది? బచేంద్రి పాల్ కూడా ఈవిడ్ని సపోర్ట్ చేసిందంట. ఏం చెప్పింది ఆవిడ? She told her, Arunima, in this condition, you made such a tough and difficult, huge decision. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు తీసుకున్న డెసిషన్ చాలా హ్యూజ్ డెసిషన్, మామూలు డెసిషన్ కాదు. 2 కాళ్ళతోటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం ఎవరి వల్ల కాదు. అలాంటిది ఒక ప్రోస్థెటిక్ లెగ్ తోటి ఎక్కడం అంత సులువైన పని కాదు అని చెప్పి బచేంద్ర పాల్ అరుణిమ సిన్హాకి చెప్పిందంట. తర్వాత తల్లి ఏమైంది? Now that you have already conquered your inner Everest, now you need to climb a mountain only to show the world what you are made of. నో బచేంద్ర పాల్ ఈవిడతో ఒక మాట అంటుంది. యాక్చువల్లీ ఆల్రెడీ నువ్వు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కకుండానే మౌంట్ ఎవరెస్ట్ కాంకర్ చేసావు. ఎలాగా? ఆల్రెడీ ఒక లెగ్ పోయినప్పటికీ కూడా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అన్న నిర్ణయమే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినంత పని చేసినట్టు. బట్ నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ మౌంటైన్ క్లైమ్ చేయడం అంత మాత్రమే. మౌంటైన్ క్లైమ్ చేసి నువ్వు ప్రపంచానికి ఏంటో చూపించాలి అని చెప్పి బచేంద్ర పాల్ అరుణిమ సిన్హాని ధైర్యం ఇస్తుందండి ఇక్కడ. తర్వాత ఏమైంది తల్లి? Arunima did basic course from the Nehru Institute of Mountaineering, the best school of its kind in Asia. నౌ మౌంటైన్ ఎక్కాలి అంటే వి కెనాట్ సింప్లీ గో అండ్ క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్. దానికి కొంచెం ట్రైనింగ్ ఉండాలి. ట్రైనింగ్ అంటే ఏంటి? మౌంట్ ఎవరెస్ట్ మీద ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, మౌంట్ ఎవరెస్ట్ మీద క్లైమేట్ తక్కువ ఉంటది, మౌంట్ ఎవరెస్ట్ మీద ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో వీటికి బాడీ ఎక్స్టమ్ అవ్వాలి కాబట్టి ఏషియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ ఈజ్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ అండి. దిస్ ఈజ్ ఇన్ డెహ్రాడూన్ అన్నట్టు విన్నాను నేను. సో డెహ్రాడూన్ లో ఈ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ కి ఆమె బేసిక్ కోర్స్ చేయడానికి అరుణిమ నిర్ణయించుకుంది, అక్కడికి వెళ్ళింది. తర్వాత ఏమైంది తల్లి? It also supported her with a grant. నా ఎప్పుడైతే అరుణిమ సింహ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ వెళ్ళి అక్కడ అప్లై చేసిందో, ఆ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ ఏం చేసిందంటే అరుణిమ సింహకి కావలసిన ఫైనాన్షియల్ ఎయిడ్ ని కూడా ఆమె ఆ ఇన్స్టిట్యూట్ సపోర్ట్ చేసిందంటండి. గ్రాంట్ కూడా సపోర్ట్ చేసిందంట, గ్రాంట్ కూడా శాంక్షన్ చేసిందంట. తర్వాత ఏమైంది? Then the Tata Steel provided her with a generous scholarship. ఈ న్యూస్ ఎప్పుడైతే టాటా స్టీల్, రతన్ టాటా తెలుసు కదండి, రతన్ టాటా తెలుసమ్మా అందరికీ? Yes, sir. రతన్ టాటా కంపెనీ ఏం చేసిందంటే ఎప్పుడైతే ఈ న్యూస్ అరుణిమ సిన్హాకి జరిగిన న్యూస్ విన్నాడో అప్పుడు ఆ కంపెనీ ఏం చేసిందంటే ఒక స్కాలర్షిప్ కూడా అరుణిమ సిన్హాకి ప్రొవైడ్ చేసిందంట. స్కాలర్షిప్ దేనికోసం? ఆమె ఇంటికాడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ హాస్టల్లోనో ఎక్కడో చోట ఉంటూ ఈ కోర్స్ చేయాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి కదా, ఆ డబ్బులకి ఈ టాటా స్టీల్ ఏం చేసిందంటే ఒక స్కాలర్షిప్, చదువుకున్నంత కాలం ఆమెకి పాకెట్ మనీకి ఖర్చులకి అదేం చేసిందంటే ఒక స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేసిందంట. తర్వాత ఏమైంది తల్లి? This was followed by 18 months of rigorous training. నో ఎప్పుడైతే ఈ స్కాలర్షిప్ వచ్చింది, గ్రాంట్ వచ్చింది, ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయింది, మొత్తం ఎంత కాలం పాటు కోర్స్ చేసిందంటే 18 months పాటు అరుణిమ సిన్హా రిగరస్ ట్రైనింగ్ తీసుకుందంటండి. మామూలు ట్రైనింగ్ కాదు, రిగరస్ ట్రైనింగ్ అంటే పొద్దున్నే లేచిన వెంటనే 6 గంటలు లేచిన వెంటనే మౌంటైనీరింగ్ చేయడానికి కావలసిన ఎక్సర్సైజులు చేయడం, ఇవన్నీ కూడా ఆమె చాలా రిగరస్ గా చేసిందంట. ఎన్ని నెలల పాటు? 18 months. 18 months అంటే 12 months 1 year ప్లస్ ఇంకో 6 అంటే 1.5 year ఈ మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేయడానికి ఆవిడ ట్రైనింగ్ తీసుకుంది. తర్వాత ఏమైంది తల్లి? She climbed smaller but no less dangerous mountains, had a couple of near-death experiences, and underwent mind-numbing, exhausting, spirit-crushing pain. Now, ఈమె ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఆమె మౌంట్ ఎవరెస్ట్ ఎక్కలేదంట. సో ఫస్ట్ ఆమె చిన్న చిన్న మౌంటైన్స్ ఎక్కడం ట్రై చేసిందంట.
చిన్న చిన్న మౌంటైన్స్ అంటే డోంట్ థింక్ దట్ మన ఇంటి పక్కన ఉన్న లేకపోతే రాజమండ్రిలో కనిపిస్తున్న లేదంటే విశాఖపట్నంలో కనిపిస్తున్న కొండలు కాదండి. అవి కూడా దే ఆర్ డేంజరస్ మౌంటైన్స్. ఈ మౌంటైన్స్ ఎక్కుతున్నప్పుడు ఏమైందంటే హాడ్ ఎ కపుల్ ఆఫ్ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్. ఆమె ఇంచుమించు చచ్చిపోయినంత పనయిందంట. అరుణిమ సిన్హా ఈ చిన్న చిన్న మౌంటైన్స్ ఎక్కుతున్నప్పుడు కూడా. అండ్ అండర్‌వెంట్ మైండ్ నంబింగ్, ఎగ్జాస్టింగ్, స్పిరిట్ క్రషింగ్ పెయిన్. ఈ చిన్న చిన్న మౌంటైన్స్ ఎక్కుతున్నప్పటికి కూడా ఆమె కాళ్ళలో భరించలేని నొప్పి పుట్టిందంటండి. ఆ నొప్పి ఏం చేసిందంటే ఈమెని ఇంకా ఈ ఎవరెస్ట్ ఎక్కే ఆ ప్లాన్‌ని డ్రాప్ చేసుకుందామా అనిపించేటట్టు. ఆమెకున్న స్పిరిట్‌ని క్రష్ చేసేంత పెయిన్ పెట్టిందంట కాళ్ళని. తర్వాత ఏమైంది తల్లి? Even normal people face harsh difficulties while launching expeditions to Everest. ఎక్స్‌పెడిషన్స్ అమ్మా అది. ఎక్స్‌పెడిషన్స్. Yes, sir. రీడ్ దట్ సెంటెన్స్ అగైన్. Even normal people face harsh difficulties while launching expeditions to the Everest. సో, ఎవరెస్ట్ ఎక్కడానికి యాక్చువల్లీ అరుణిమ సింహ ఈస్ అన్ యాంప్యూటీ రైట్ నౌ. ఒక కాలు లేదు ఆమెకి. ఒక నార్మల్ పర్సన్ తీసుకుంటేనంటండి, నార్మల్ పర్సన్ ఎవరెస్ట్ ఎక్కాలంటేనే ఎలాంటి కండిషన్స్ ఉంటాయంట? హార్ష్ కండిషన్స్ ఉంటాయంట. హార్ష్ కండిషన్స్ అంటే చూడండి మన టెంపరేచర్ ఎంత ఉంటుంది కాకినాడలో? సంథింగ్ అరౌండ్ 12-16 డిగ్రీస్ ఉంటుంది. ఇమాజిన్ ఇట్ -20, -30 డిగ్రీస్ అంటే వాటరు బాటిల్‌లోంచి ఇలాగ వంపేటప్పటికి ఇమ్మీడియేట్‌లీ ఫ్రీజ్ అయిపోతదనమాట. ఇంక అలాంటి పరిస్థితుల్లో ఐబాల్స్‌లో లిక్విడ్ ఫ్రీజ్ అయిపోతది. ఏవండీ బ్లడ్ ఫ్రీజ్ అయిపోతది. స్కిన్ ఫ్రీజ్ అయిపోతది. అలాంటి ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌లో నార్మల్ పీపుల్ ఎక్కడమే చాలా కష్టంగా ఫీల్ అవుతారు. బట్ అరుణిమ సిన్హా ఏం చేసింది చూద్దాం. చదువు తల్లి. For Arunima, it was more painful. కానీ అరుణిమకి ఆల్రెడీ ఒక లెగ్ లేదండి. లెగ్ లేనందువల్ల ఇట్ వాస్ రియల్లీ మోర్ పెయిన్‌ఫుల్. మామూలు పెయిన్ కాదంటండి. మోర్ పెయిన్‌ఫుల్‌గా ఉందంట ఈ కండిషన్. ఆ! ఏమైంది తల్లి? The ankle and heel of her prosthetic leg would swivel, causing to lose her grip often. సో, ద యాంకిల్ అండ్ హీల్ ఆఫ్ హర్ ప్రాస్థెటిక్ లెగ్. ఆమెకున్న కాలు లెఫ్ట్ లెగ్ ఎలాంటి కాలు? ప్రాస్థెటిక్ లెగ్. ప్రాస్థెటిక్ లెగ్ అంటే ఆర్టిఫిషియల్ లెగ్. మనకి మామూలు కాలే తడి మీద జారిపోతూ ఉంటది. స్లిప్ అయిపోతూ ఉంటది. అవునా కాదా? Yes, sir. తేజస్వి? ఆ! తడిగా ఉన్నప్పుడే స్లిప్ అయిపోతది. జస్ట్ ఇమాజిన్ దట్ ఒక ఆర్టిఫిషియల్ లెగ్గు అది సపోర్ట్ అయిందో లేదో మైండ్‌కి తెలీదు గాబట్టి దట్ లెగ్ వుడ్ స్వివెల్ కాజింగ్ హర్ టు లూజ్ హర్ గ్రిప్ ఆఫెన్. చాలా సందర్భాల్లో ఆమె కాలుకి ఉన్న పట్టు జారిపోయేదంట. ఆ! ఇంకేమైంది తల్లి? Any pressure on her right leg would send spasms of acute intense pain. ఎనీ ప్రెషర్ ఆన్ ది రైట్ లెగ్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ తీసేశారు. సో, ఇంక ప్రెషర్ అంతా ఎక్కడ పడాలి? రైట్ లెగ్ మీదే ఉండాలి. అవును కదా! సో, Yes, sir. ఎప్పుడైతే ఆమె బరువు అంతా కూడా రైట్ లెగ్ మీదకి ప్రెషర్ ఇచ్చేటప్పటికి దట్ వుడ్ సెండ్ స్పామ్స్ అండ్ అక్యూట్ పెయిన్. స్పామ్స్ అంటే అన్‌కంట్రోలబుల్ మూవ్‌మెంట్ అండి. స్పాజమ్ అంటే అర్థం ఏంటంటే చూడండి కాళ్ళు, చేతులు లాగేయడం అంటారు చూసారా? చలికాలంలో లేదంటే వాతం చేసినప్పుడు కాళ్ళు, చేతులు వంకర పోతున్నాయి అంటాం అలాంటి పెద్దవాళ్ళు అంటా ఉంటారు ఆ మాటలు. సో, అలాగే ఆమె రైట్ లెగ్ అక్యూట్ పెయిన్ అండ్ స్పాజమ్స్ అన్‌కంట్రోలబుల్ యాక్షన్స్ అయ్యాయంట. ఆ! తర్వాత ఏమైంది తల్లి? The fourth camp, 3,500 feet to the summit en route to the peak, is called the Death Zone, notorious for the number of lives it had claimed. ఆ! సో, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి యాక్చువల్లీ ఒకేసారి ఎక్కారండి. దాన్ని 4 స్టేజ్‌ల్లో ఎక్కుతారు. ఆ 4 స్టేజ్‌ల్లో ఫోర్త్ స్టేజ్ అంట 3,500 ఫీట్ హైట్‌లో ఉంటదంటండి అది. ఏవండీ 3,500 ఫీట్ టు సమిట్. ఇంక అక్కడి నుంచి సమిట్‌కి ఎంత దూరం? 3,500 ఫీట్ ఎక్కితే సమిట్ వస్తది. సో, దట్ ఈస్ ది లాస్ట్ క్యాంప్. అక్కడ క్యాంప్ చేసుకుంటారు. నౌ దాన్ని హిమాలయస్‌లో మౌంట్ ఎవరెస్ట్ దగ్గర ఏమంటారంటే డెత్ జోన్ అంటారంట. డెత్ జోన్ అంటే అక్కడికెళ్ళిన 10 పీపుల్‌లో ఆబ్వియస్‌లీ 3-4 పీపుల్ చనిపోతారంటండి. ఆ డెత్ జోన్‌లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఎందువల్ల కష్టం అంటున్నాడు డెత్ జోను? బికాజ్
నటోరియస్ ఫర్ ది నెంబర్ ఆఫ్ లైవ్స్ ఇట్ హ్యాస్ క్లెయిమ్డ్. అక్కడ ఎంతమంది చనిపోయారంటే, ఆ ప్రదేశం ఎంతమంది ప్రాణాలు తీసుకుందంటే, దానికి ఒక పేరు కూడా పెట్టారంట. ఏంటంట? డెత్ జోన్ అంట దాని పేరు. తర్వాత చదువు తల్లి. She saw bodies of people lying around. అక్కడ అరుణిమ సిన్హా ఎక్కుతుంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఆవిడ వెళ్తున్న మౌంటైన్ దారిలో చాలా మంది డెడ్ బాడీస్ కనిపిస్తున్నాయంట. నాకు ఒక డౌట్. డెడ్ బాడీస్ కనిపించడం ఏంటి? డెడ్ బాడీస్ ఉంటే బరీ చేసేయాలి కదా! చరిష్మా, ఎందువల్ల డెడ్ బాడీస్ ఉన్నాయి అక్కడ? సార్ వాళ్ళు ఎక్కేటప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల చనిపోయారేమో సార్. చనిపోతే కబ్బెట్టేయాలి కదా! గాయత్రి, ఉన్నావా తల్లి? ఎస్ సార్. నో, వై డు యూ థింక్ డెడ్ బాడీస్ ఆర్ లయింగ్ దేర్ ఆన్ ది రోడ్? ఎక్కుతున్నప్పుడు దారిలో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ డెడ్ బాడీస్ కనిపిస్తున్నాయంట ఆమెకి. ఎందువల్ల ఉండాలి అక్కడ డెడ్ బాడీస్? అది డెత్ జోన్ కదా సార్, ఎవరు అక్కడికి వెళ్ళరు సార్. చెప్తాను చూడండి. సాధారణంగా మౌంట్ ఎవరెస్ట్ మీదకి ఎవరన్నా ఎక్కడానికి ప్రయత్నిస్తే దారిలో చనిపోతే చనిపోయిన వాడిని తీసుకురావడానికి మళ్ళీ ఇద్దరు వెళ్ళాలండి. అవునా కదా? ఎస్ సార్. Yes, sir. అలాగా చనిపోయిన వాళ్ళని తీసుకురావడానికి ఎవరు ఎక్కరు. సో ఎక్కకపోయేటప్పటికి ఏమవుతాయంటే డెడ్ బాడీస్ ని అక్కడే వదిలేస్తారు. సపోజ్ రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది అనుకుందాం. తేజస్వి, రోడ్డు Sir. మీద యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం. ఆ వ్యక్తిని ఏం చేస్తాం మనం? హాస్పిటల్ Well- తీసుకెళ్తాం. Yes, sir. అక్కడ పోస్ట్ మార్టం చేస్తారు. అక్కడ నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ కప్ చెప్తే ఫ్యామిలీ ఏం చేస్తారంటే దాన్ని తీసుకెళ్లి బరియల్ చేస్తారు. అవును కదా? Yes, sir. బట్ సమిట్ మీద, అంటే సమిట్ అంటే మౌంట్ ఎవరెస్ట్ మీద ఎవరైనా చనిపోతే అక్కడి నుంచి తీసుకురావడానికి ఎవరు ఉండరు నాన్న. సో బాడీస్ ని అక్కడే వదిలేస్తారు. అలాగా అరుణిమ సిన్హా, గాయత్రి అర్థమైంది అప్పుడు? ఎస్ సార్. సో అభిరామ్ ఉన్నాడా? సార్. అర్థం అవుతుందా? లెసన్ అర్థం అవుతుందా? ఎస్ సార్. సో డెడ్ బాడీస్ అక్కడ వదిలేస్తే ఆ డెడ్ బాడీస్ అరుణిమ సింహ ఎక్కుతుంటే రోడ్ వెళ్తున్న పాత్ కి అటు ఇటు బాడీస్ కనిపించినాయి అంట. తర్వాత ఏమైంది తల్లి? చదువు నాన్న. But she overcame pain, fear, and anxiety to reach the summit. ఇలాంటి ఏమి ఎదురైనప్పటికీ సాధారణంగా రోడ్డు మీద ఎవరైనా వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక డెడ్ బాడీ కనిపించింది అనుకో చరిష్మా, డెడ్ బాడీ కదా అని చూస్తావా? డెడ్ బాడీని నో సార్, హాస్పిటల్ తీసుకెళ్తాను సార్. డెడ్ బాడీని హాస్పిటల్ తీసుకెళ్తావా నువ్వు? అంటే ఎవరికైనా ఇంటిమేట్ చేస్తాను సార్. ఇంటిమేట్ చేస్తాము. అందరూ చరిష్మాలా ధైర్యంగా ఉండరండి. ఆ రోడ్లో ఎవరో చనిపోయారు అంటే నేను, తేజస్వి, హేమంత్, కార్తిక్ ఏం చేస్తామంటే ఆ రోడ్లోకి వెళ్ళాం మేము అసలని. ఏ తేజస్వి? Yes, sir. చూసి చరిష్మా ఎంత బోల్డ్, ఎంత డేరింగ్ చూడు. ఆమె వెళ్ళి అన్ని చేస్తుందంటే సేమ్ అరుణిమ సిన్హా లాగే. మనమైతే అసలు డెడ్ బాడీ ఉందంటే రోడ్లోకి వెళ్తామా? వెళ్ళం. అలాంటి ఉన్నప్పటికీ కూడా బట్ షీ ఓవర్కేమ్ పెయిన్, ఫియర్ అండ్ యాంగ్జైటీ. డెడ్ బాడీస్ ని చూడగానే ఆమె ఆడపిల్ల అండి. ఆడపిల్లకి ఫియర్ ఉంటది. ఓ పక్క నుంచి కాలు లేదు, పెయిన్ ఉంటది. ఎక్కగలనా లేదా అని యాంగ్జైటీ, ఆతృత ఉంటది. ఆమె అన్ని కూడా అధిగమించిందంట టు రీచ్ సమిట్. తర్వాత ఏమైంది తల్లి? Her oxygen was critically low and her Sherpa warned her that she might lose her life. షీ మైట్ లూజ్ హర్ లైఫ్. ఇప్పుడు అరుణిమ సిన్హాకి ఒక షెర్పా ఉన్నాడు. షెర్పా అంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు లగేజ్ మోసుకెళ్లే హెల్పర్స్ అండి. షెర్పాస్ అంటే ఎవడ పడితే ఆడు హెల్పర్ కింద వెళ్ళడానికి ఉండదు. వాళ్ళు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి అలవాటు పడ్డ వాళ్ళు అనమాట. వాళ్ళు మాత్రమే ఈ లగేజ్లు క్యారీ చేస్తారు. ఏంటి లగేజ్ అంటే ఏంటి చూడండి. పైకి వెళ్ళినప్పుడు స్వెటర్లు, సాక్స్లు, ఆక్సిజన్ సిలిండర్స్ అవన్నీ సెపరేట్ గా మోస్తారనమాట. అప్పుడు 3500 స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ సిలిండర్ లో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయిందంట. అప్పుడు షెర్ప ఆమెకి ఒక చిన్న సూచన ఇచ్చాడంట. మేడం మీ ఆక్సిజన్ సిలిండర్ లో ఆక్సిజన్ తగ్గిపోయింది, అదిగో బీప్ వస్తుంది, ఇంకా ఆక్సిజన్ లేదు, వెనక్కి వెళ్ళిపోదాం, లేకపోతే మీరు కూడా చచ్చిపోయి మీరు కూడా డెడ్ బాడీ లాగా వదిలేవాల్సి వస్తుంది మిమ్మల్ని అని చెప్పి షెర్ప కూడా
ఆమెకి వార్నింగ్ ఇచ్చారంట. అప్పుడు ఏమైంది? But she went on and on. 21st May 2013, she reached the Everest summit. అలాగా అన్నప్పటికీ కూడా అరుణిమ సిన్హా ఎట్టి పరిస్థితుల్లో వెనకాడలేదంటండి. ఆఖరికి 21st May 2013 ఆమె మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కిందంట, క్లైమ్ చేసిందంట. ఎక్కి ఏం చేసిందమ్మా? చదువు తల్లి. She erected the Indian flag and placed pictures of Swami Vivekananda on summit. అరుణిమ సిన్హా చూడండి, అరుణిమ సిన్హాకి మనకి ఎంత తేడా. సపోజ్ మనం ఇప్పుడు కార్తిక్ ని మౌంట్ ఎవరెస్ట్ ఎక్కమన్నాం. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేసిన తర్వాత కార్తిక్ ఏం చేస్తాడు అడుగుదాం ఒకసారి. కార్తిక్, హేమంత్, సార్ నువ్వే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కావు. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తావు? మన దేశం ఫ్లాగ్ అక్కడ పెడతాం సార్. మనం దేశం ఫ్లాగ్ అక్కడ పెడతాము అంటున్నాడు. ఓకే, గాయత్రి ఏం చేస్తుంది చూద్దాం. నేను కూడా సేమ్ సార్, ఫ్లాగ్ అక్కడ పెడతాను సార్. నువ్వు కూడా సేమ్ అక్కడే. తేజస్వి ఏం చేస్తుందో చూద్దాం. సార్ అందరూ అదే చేస్తారు కదా సార్, నేను అదే చేస్తాను సార్. అందరూ అదే చేస్తారు కానీ నేనేం చేస్తానని చెప్పనండి. మనం లెసన్ చదువుతున్నాం కాబట్టి ఫ్లాగ్ పెడతాం సార్ అంటున్నాడు. నేనైతే సెల్ఫీ తీసుకుంటానండి. ఏ సార్ తేజస్వి, ఫ్లాగ్ పెట్టేసిన తర్వాత తీసుకుంటాం సార్. ఆ చూసావా, ఇప్పుడు చెప్పిన తర్వాత నేను చెప్పిన తర్వాత ఆన్సర్ వస్తుంది. మనం అలాంటి అచీవ్మెంట్లు ఏమైనా చేసాం అనుకోండి, అప్పుడు ఒక సెల్ఫీ తీసుకుని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ లో పెట్టుకుంటాం. కానీ అరుణిమ సిన్హా చూసావా తేజస్వి, నీకు అరుణిమ సిన్హాకి తేడా చూసావా? Yes, sir. అరుణిమ సిన్హా ఎక్కిన వెంటనే సేమ్ హేమంత్ గారి లక్షణాలు ఉన్నాయంట అరుణిమ సిన్హాకి. ఏం చేసిందంటే ఒక ఇండియన్ ఫ్లాగ్ పెట్టిందంట. ఆ తర్వాత అరుణిమ సిన్హాకి గురువు గారు లాంటి వ్యక్తి స్వామి వివేకానంద పెట్టిందంట. ఇప్పుడు చరిష్మా చెప్తుంది, స్వామి వివేకానంద పెట్టడంలో సారాంశం ఏంటమ్మా అక్కడ? సార్ స్వామి వివేకానంద తన ఇన్స్పిరేషన్ అనుకుంటా సార్. తన ఇన్స్పిరేషన్ అంటావండి? అబ్సల్యూట్లీ రైట్. స్వామి వివేకానంద ఒక మాట అన్నాడమ్మా. ఏమన్నాడంటే, అరైజ్ అవేక్ అండ్ స్లీప్ నాట్ టిల్ యర్ గోల్ ఈజ్ అచీవ్డ్. విన్నారా ఈ మాట ఎప్పుడన్నా? ఎస్ సార్. చికాగోలో ఆయన ఒక స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్ ఇప్పటికీ కూడా కథలుగా చెప్పుకుంటారు. ఆ స్పీచ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఏదన్నా సాధించాలి అనుకుంటే గనక ఆ సాధించే వరకు నిద్రపోవద్దు అన్న మాటలు ఈమె గుర్తొచ్చినాయి అంట. సో పాకెట్ లో స్వామి వివేకానంద ఫోటో తీసుకుని మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిందంట. తేజస్వి, నువ్వు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కితే జేబులో ఎవరు ఫోటో పెట్టుకుంటావు? నాకు మమ్మీ డాడీ ఫోటో పెట్టుకుంటావు, అంతే కదా? ఎస్ సార్. బట్ అరుణిమ సిన్హా చూసావా, ఈమెకి మనకి తేడా అది. ఏమండి, ఆమె మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేటప్పటికి పాకెట్ లో స్వామి వివేకానంద ఫోటో పెట్టుకుని ఎక్కిందంట. తర్వాత చదివితే ఏమైందో. Then she used the last vestiges of her oxygen to take pictures and videos on the peak. ఇప్పుడు అరుణిమ సిన్హాకి మనలాంటి క్యారెక్టర్లో వచ్చేసినాయి చూసారా. మనం యాక్చువల్లీ ఎక్కడన్నా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కితే ఇండియన్ ఫ్లాగ్ తర్వాత ఫస్ట్ సెల్ఫీలు తీసుకుంటాం. కానీ అరుణిమ సిన్హా ఫస్ట్ ఫ్లాగ్ నటింది. తర్వాత ఏం చేసిందంటే, ఆమెకి లాస్ట్ ఉన్న ఓపిక ఉపయోగించి లాస్ట్ మిగిలిన ఆక్సిజన్ తోటి ఆమె కొన్ని పిక్చర్స్ తీసుకుందంట, వీడియోస్ తీసుకుందంట. చరిష్మా, పిక్చర్స్ వీడియోస్ ఎందుకు తీసుకుని ఉండాలి? మెమరీ కింద సార్, మెమరీస్ సార్. మెమరీస్ కింద. అబ్సల్యూట్లీ రైట్. తర్వాత ఏమైంది తల్లి? She knew she was probably going to die. ఆమె మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత ఆమెకు అర్థమైపోయిందంట, ఎలాగన్నా చచ్చిపోతానేమో అనిపించిందంట. తర్వాత ఏమైంది తల్లి? 50 steps later, her oxygen was finished. అబ్సల్యూట్లీ 50 స్టెప్స్ వేసిందంటండి. 50 స్టెప్స్ వేసిన తర్వాత ఆమెకున్న ఆక్సిజన్ అయిపోయిందంట. అప్పుడు ఏమైంది? As she lay suffocating and gasping for breath, luckily she came across an extra cylinder of oxygen. ఆమెకి ఉన్న ఆక్సిజన్ అయిపోయింది, ఊపిరి ఆడట్లేదు, ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టం అయిపోతుందంట. అప్పుడు ఉన్న లగేజ్ అంతా వెతికితే
లక్కీగా ఆమెకి ఒక ఎక్స్ట్రా సిలిండర్ ఆఫ్ ఆక్సిజన్ దొరికిందంట. ఈ ఎక్స్ట్రా సిలిండర్ ఆఫ్ ఆక్సిజన్ వెనకాల ఉన్న షర్ప మోస్తున్నాడంట. అప్పుడు ఏమైంది తల్లి? Her Sherpa quickly latched it on her. అప్పుడు ఆ పక్కనున్న షర్ప ఆ హెల్పర్ ఏం చేశాడంటే ఆ ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చి అరుణిమా సిన్హాకి పెట్టాడంట. పెట్టిన తర్వాత ఏమైంది? Arunima said, climbing mountains has yielded the most valuable life lesson for me. అప్పుడు ఆమె ఒక మాట ఉందంటండి. మాట అంటే ఏంటంటే, నేను జీవితంలో ఏదైనా నేర్చుకున్నాను అంటే కనుక మౌంట్ ఎవరెస్ట్ క్లైంబ్ చేయడం వల్ల నేర్చుకున్నాను. అంతేగాని హాస్పిటల్లో సఫర్ అయినప్పుడు నేర్చుకోలేదు, కాలు పోగొట్టుకున్నప్పుడు నేర్చుకోలేదు, అవి ఏమీ నేర్చుకోలేదు. సో అరుణిమా సిన్హా లైఫ్ లో ఏదైనా లెసన్ నేర్చుకుందంటే ఎప్పుడు నేర్చుకుందంట? మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత నేర్చుకుందంట. తర్వాత చదువు తల్లి. It has taught me about confidence, resilience, team building, and leadership. ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం వల్ల అరుణిమా సిన్హా నేర్చుకున్న లక్షణాలు ఏంటంటే, వన్ ఈజ్ కాన్ఫిడెన్స్, తన మీద తనకి నమ్మకం. లీడర్షిప్ అంటే ముందుండి నడిపించదగ్గ క్వాలిటీస్ నేర్చుకుంది. రిసైలెన్స్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్చుకుంది. అలాగే ఆమె she became a complete person after conquering Everest. అప్పటి వరకు ఆమెకి ఈ క్వాలిటీస్ అన్నీ లేవు. బికాస్ షీ వాజ్ చూడండి, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతున్నప్పుడు కూడా చచ్చిపోతానేమో, నేను ఎక్కలేనేమో అన్న కాన్ఫిడెన్స్ అన్న ఫీలింగ్ తోటే ఉంది తప్ప, ఎప్పుడైతే ఈ విజయం సాధించిందో, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిందో, ఆమెకి ఎక్కడ లేని శక్తి అంతా వచ్చేసింది. షీ బికేమ్ ఎ కంప్లీట్ పర్సన్ అండ్ షీ లెర్న్డ్ ఎ లాట్ ఆఫ్ లెసన్స్. చదువు తల్లి. But above all, it has taught me the power of humility. ఆమె చాలా లాస్ అయిపోయింది జీవితంలో. కాలు పోగొట్టుకుంది, జీవితం పోగొట్టుకుంది, ఏమంటే జాబ్ పోగొట్టుకుంది. అన్ని పోగొట్టుకున్నప్పటికీ కూడా దాన్ని ఓవర్కమ్ చేయగల క్యాపబిలిటీ మౌంట్ ఎవరెస్ట్ ఆమెకి నేర్పించిందంట. చదువు తల్లి. It doesn't matter what you achieve in life. లైఫ్ లో ఏం సాధించాము అన్నది మ్యాటర్ కాదు అంటుంది. ఏమంటది? చదువు తల్లి. What matters is how these achievements make you a better person. బట్ వాట్ మ్యాటర్, లైఫ్ లో ఏం సాధించావు గొప్పది కాదంట, సాధించింది నీకు ఒక బెటర్ పర్సన్ కింద తయారు చేసిందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ అంట. చదువు తల్లి. How you treat others is at the core of what makes a good human being. హౌ యూ ట్రీట్ అదర్స్, మనం ఒక ఎదుటి వ్యక్తిని ఎలా ట్రీట్ చేస్తామో అది ఎక్కడి నుంచి వస్తుంది? మనిషి యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ నుంచి వస్తుంది. మనిషి లోపల మంచివాడైతే బయటకు కూడా మంచివాడు అవుతాడు. సో ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ అవ్వాలి అంటే బయట నుంచే కదండి, లోపల నుంచి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పి అరుణిమా సిన్హా ఫైనల్ గా మనకి ఒక మాట చెప్తుంది. లెసన్ అందరికి అర్థమైందా తల్లి? Yes, sir. Yes, sir. గుడ్. లెట్ us go with లక్ష్మీ ప్రియ. Sir. లెసన్ అర్థమైందా తల్లి? Yes, sir. సుప్రజ. ఎస్ సార్. లెసన్ అర్థమైందా నాన్న? ఎస్ సార్. సో ఫర్ టుమారోస్ మీ వర్క్ ఏంటంటే, దీనికి సంబంధించిన వొకాబులరీ గ్లాసరీ రాయండి నోట్స్ లో. ఇదిగోండి గ్లాసరీ ఉంది చూసారా, ఈ గ్లాసరీ రాయండి అందరూ. గ్లాసరీ రాసిన తర్వాత దీనికి సంబంధించిన క్వశ్చన్స్, చరిష్మా Sir. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ నిత్య అని అడుగు తల్లి. నిత్య ఉంటే నిత్య దగ్గర ఇస్తుంది నీకు. Okay, sir. ఫస్ట్ సొంతంగా రాయడానికి ట్రై చేయండి. సొంతంగా రాయడానికి ట్రై చేసిన తర్వాత ఒకవేళ అర్థం కాని పక్షాన యూ కెన్ రిఫర్ టు ది సీనియర్స్ నోట్స్. అండ్ ఈరోజు ఐ థింక్ వెన్స్డే, రైట్? Yes, Yes. sir. ఎస్ సార్. కెన్ ఐ హ్యావ్ దిస్ నోట్స్ బై ఫ్రైడే? Yes, sir. ఓకే, ఫ్రైడే లోపల నాకు ఈ నోట్స్ రెడీ చేయండి అన్న. సో చెప్పండి. ఇంజన్ ట్రబుల్ నోట్స్ మీరు రాసాం కదా సార్ ఓన్ గా, అది రాయమా సార్ లేకపోతే నిత్యాకని అడగనా సార్? నువ్వు ఒకసారి నిత్యది కూడా అడిగి తల్లి, దాన్ని దీన్ని కంపేర్ చేసుకుని
మీరు సొంతంగా రాసింది బానే ఉంది, బట్ ఒకసారి నిత్య దగ్గర తీసుకుని కూడా దాన్ని కూడా పక్కన పెట్టుకుని కంపేర్ చేయండి. కంపేర్ చేసి ఏది మంచిగా ఉంటే అది దానికి వెళ్ళండి. నాకు అది కూడా అది కూడా చదవండి. అది కూడా చదివిన తర్వాత ఏది మంచిగా ఉందో చెప్పు చరిష్మా, నేను ఐ గివ్ యూ ద సజెషన్. ఓకే సార్. ఓకేనా? మీరు రాసింది బాగుంది నాకు బాగా నచ్చింది. బట్ ఒకసారి సీనియర్స్ నోట్స్ కూడా తీసుకోండి, ఏది ప్రిసైజ్ గా ఉందో అన్నది చూడండి ఒకసారి. ఓకేనా తల్లి? ఓకే సార్. రైట్. ఒకసారి ఇండెక్స్ తీయండి నాన్న. ఇండెక్స్ తీసారా? ఎస్ Yes, సార్. sir. సార్ పేజ్ నెంబర్ 62కి వెళ్ళండి. ఎస్ సార్. సో దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ అన్నది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి అనే దాంట్లోంచి తీసుకోబడ్డ ఒక పోయం అండి. చాలా చిన్న పోయమే, కానీ పోయం యొక్క సారాంశము, పోయట్ యొక్క మీనింగ్స్ కంపల్సరీ తెలియాలి annotations లో. సో టుడే విల్ రీడ్ అబౌట్ ది పోయట్. అక్కడ కూర్చొని సౌండ్ పెట్టు. గాయత్రి ఉన్నావా? ఎస్ సార్. ఓకే, కెన్ యూ రీడ్ అబౌట్ ది పోయట్? చరిష్మా ఏంటి లాగౌట్ అయిందా? నో సార్, ఉన్నాను సార్. ఓకే, చరిష్మా రీడ్ అబౌట్ ది పోయట్. ఓకే సార్. About the poem. This is sorry sir. Rabindranath Tagore, 7th May 1861 to 7th August 1941, was popularly known as Gurudev. గుడ్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ హేమంత్ ఎప్పుడు పుట్టాడు? 7th May 1861 సార్. 7th May 1861 నుంచి పుట్టి ఆయన ఎప్పుడు చనిపోయాడు? 7th August 1941. 1941 గారు. ఆయన్ని అందరూ కూడా గురుదేవ్ అని పిలిచేవారండి. రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుసా తేజస్వి? Yes, sir. ఎలా తెలుసు? గీతాంజలి పోయం రాసినట్టు తెలుసు సార్, అదే బుక్ రాసినట్టు తెలుసు సార్. అలాగే తెలుసా లేకపోతే ఇంకేమన్నా తెలుసా? సార్ నేషనల్ యాంథమ్ రాశారు సార్ ఆయన. గుడ్ గుడ్. ఒకటి అడుగుతాను, నేషనల్ సాంగ్ ఏంటండి? వందే మాత్రం సార్. వందే మాత్రం సార్. నేషనల్ యాంథమ్ ఏంటండి? జనగణమన సార్. డిఫరెన్స్ తెలుసు కదా? ఎస్ Yes, సార్. sir. Yes sir. రైట్. చరిష్మా రీడ్ తల్లి. ఆయన్ని అందరూ కూడా గురుదేవ్ అని పిలిచేవారంట. He was a multifaceted genius. హీ వాజ్ ఎ మల్టీఫాసెటెడ్ జీనియస్. ఆయనకి చాలా రకమైన టాలెంట్లు ఉన్నాయంట. ఏమండి, ఒకటి కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్కి చాలా టాలెంట్ ఉన్నాయి. ఏంటి టాలెంట్లు ఏంటి? He was a poet, novelist, dramatist, short story writer, artist, and philosopher rolled into one. ఫిలాసఫర్ రోల్డ్ ఇంటూ వన్. చరిష్మా వాయిస్ కట్ అవుతుందా తల్లి? No sir, వినిపిస్తుంది సార్. వస్తుందా? ఓకే. సో రవీంద్రనాథ్ ఠాగూర్ పోయెట్, నవలిస్ట్, డ్రామటిస్ట్, షార్ట్ స్టోరీ రైటర్, ఆర్టిస్ట్, ఫిలాసఫర్, ఎన్ని టాలెంట్లు ఉన్నాయి చూసారా ఆయనకి. తర్వాత చదువుతల్లి. He is also very well known for composing music. రవీంద్రనాథ్ ఠాగూర్ కి నాకు ఒక లక్షణం చాలా దగ్గర లక్షణం ఉంది. చరిష్మా ఏంటో చెప్పగలవా? సార్, రవీంద్రనాథ్ ఠాగూర్ కి నాకు ఒక మంచి దగ్గర లక్షణం, ఒక మంచి టాలెంట్ ఉంది. ఏంటంటారు అది? మ్యూజిక్ సార్. అబ్బా, కరెక్ట్ గా చెప్పింది చరిష్మా.
తేజస్వి వింటున్నావా? ఎస్ సార్. కార్తీక్, హేమంత్ వింటున్నారా అందరూ లెసన్? ఏంటండి రిప్లై ఎవరు? గాయత్రి, అందరూ పడుకున్నారా? సార్ మీరు కార్తీక్ హేమంత్ అని అడిగారు కదా సార్. గాయత్రి అన్నాను కదా ఇప్పుడు. ఎస్ సార్ అని రిప్లై ఇచ్చాను సార్. ఇచ్చావా? ఓకే. సో ఆయన పోయిట్, నవలిస్ట్, డ్రామటిస్ట్, షార్ట్ స్టోరీ రైటరు, ఆర్టిస్టు, ఫిలాసఫరు అవి కాకుండా నాకులాగా ఆయన మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తాడంట. తర్వాత ఏం చదువు తల్లి? His writings greatly influenced Bengali culture during the late 19th century and early 20th century. ఆయన రాసిన రైటింగ్స్ అంటండి 19th సెంచరీ లేట్ అంటే 1980, 1990 చివర్లో అండ్ ఎర్లీ 20th సెంచరీ. 20th సెంచరీ అంటే ఆయన చూడండి, లేట్ 19th సెంచరీ అంటే 18th సెంచరీ ఎండింగ్ అండ్ ఎర్లీ 20th సెంచరీ అంటే 19th సెంచరీ స్టార్టింగ్ లో ఆయన బెంగాలీ కల్చర్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించినాయి అంట. అంటే బెంగాలీలో రాసిన ఏ పోయం అయినా, ఏ నవల్ అయినా, ఏ డ్రామా అయినా ఎవ్రీథింగ్ ఈజ్ హ్యావింగ్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. చదువు తల్లి. His influence on Indian literature is also pervasive. His influence on Indian literature is also pervasive. ఆయన ఓన్లీ బెంగాలీయే కాదు, ఇండియన్ లిటరేచర్ మీద కూడా ఆయన యొక్క ఇంపాక్ట్ చాలా ఉందంట. తర్వాత తల్లి. In 1913, he won the Nobel Prize in Literature. ఆయన చూసారా, ఆయన సాధించిన అతి ఘనమైన అవార్డు చూడండి. సో 1913లోనే ఆయనకి లిటరేచర్ లో నోబెల్ ప్రైజ్ అవార్డు చేశారంట. ఇంకేమంటున్నాడమ్మా? He was the first Asian ever to win this prize. First Indian కూడా సార్. ఫస్ట్ ఏషియన్ టు విన్ నోబెల్ ప్రైజ్ ఎవరు? తేజస్వి? రవీంద్రనాథ్ ఠాగూర్ సార్. రవీంద్రనాథ్ ఠాగూర్. తర్వాత చదువు తల్లి. His major works include Geetanjali, Songs Offerings, a world famous poetry book, Gora, Fair-Faced, Garib, Prairie, The Home and the World, and many other works of literature and art. సో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కొన్ని ఫేమస్ బుక్స్ లో ఫస్ట్ థింగ్ ఈజ్ గీతాంజలి. గీతాంజలి అందరికీ తెలిసే ఉంటది, అందరూ వినే ఉంటారు గీతాంజలి, ఏమండి? అలాగే బుక్ ఏంటంటే గోరా. గోరా అంటే ఫెయిర్ ఫేస్డ్. అలాగే ఘారే బైరీ అని అంటే ద హోమ్ అండ్ ద వరల్డ్. ఇలాంటివి ఈజ్ ఆర్ట్ అండ్ లిటరేచర్ లో వీటిని స్టాండర్డ్ బుక్స్ కింద తీసుకుంటాము. అంటే ఈ బుక్స్ చాలా ఫేమస్, చాలా పాపులర్, అంత బాగుంటాయి బుక్స్. తర్వాత చదువుతల్లి. Tagore was also a cultural reformer and modernized Bangla art. ఆయన ఈజ్ ఆల్సో కల్చరల్ రిఫార్మర్. ఆయన కల్చర్ ని రిఫార్మ్ చేశాడండి, అంటే కల్చర్ ని చేంజ్ చేశాడు. అంటే రైటింగ్ స్టైల్ ని మార్చాడు, నోవెల్స్ ని మార్చాడు, డ్రామాని మార్చాడు. ఆయన షేక్స్పియర్ ఎలాగో మనకి ఇండియన్ లిటరేచర్ లో ఆయన అలాగా. సో హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ కల్చరల్ రిఫార్మర్ అండ్ మోడర్నైజ్డ్ బంగ్లా ఆర్ట్. బంగ్లా డాన్స్ అవనివ్వండి, బంగ్లా పోయిటరీ అవనండి, బంగ్లా ప్రోస్ అవనివ్వండి, అవన్నిటిని ఆయన ఏం చేశాడంటే మోడర్నైజ్ చేశాడంటండి. తర్వాత He made it possible to make art using different forms and styles. he made it possible. ఆయన దాన్ని పాసిబుల్ ఎలా చేయగలిగాడంటే యూజింగ్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ స్టైల్స్. చాలా డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ స్టైల్స్ వల్ల ఆయన ఇదంతా పాసిబుల్ చేయగలిగాడంట. తర్వాత ఏం తెలియ? About the poems, sir. Tagore died on 7th August 1941. ఇక్కడ లేదు సార్. అక్కడ లేదా? ఓకే. సో ఠాగూర్ ఎప్పుడు చనిపోయాడు? 7th August 1941 ఠాగూర్ చనిపోయాడు. ఇక్కడ కనిపిస్తున్న టెక్స్ట్ బుక్ లో ఉంది చరిష్మా? ఎస్ సార్, మీ టెక్స్ట్ బుక్ లో ఉంది సార్, కానీ ఇక్కడ మా టెక్స్ట్ బుక్ లో లేదు. మీ టెక్స్ట్ బుక్ లో లేదు. ఓకే. అబౌట్ ది పోయిట్ అర్థమైందా అందరికీ? ఎస్ సార్. సార్. ఎస్ సార్.
గాయత్రి తన ఓన్ వర్డ్స్ లో అబౌట్ ది పోయిట్ చెప్తుంది తల్లి, ఒకసారి చెప్పినాను. Rabindranath Tagore was born on 7th May 1861. He is Ah. famously known as Gurudev. Ah, He was a poet, novelist, and a dramatist. ah, And he is very talented in composing a music. ah. లైక్ వంశీ సార్ అంటలేదు నువ్వు. Okay, sir. Like తర్వాత and his writings influenced Bengali culture in late 19th century and early 20th century. గాయత్రి అక్కడ ఆపు తల్లి, అక్కడ ఆపు. హేమంత్ అక్కడి నుంచి చెప్పినానా? సార్ అక్కడి నుంచి కంటిన్యూ చేయి. గాయత్రి అక్కడ ఆపింది, అక్కడి నుంచి కంటిన్యూ చేయి. సార్ నేను ఇప్పుడే వచ్చాను సార్. హేమంత్ నువ్వు వింటలేదు కదా క్లాసు? వింటున్నాను సార్. సార్ నేను ఇప్పుడు లీవ్ అయ్యి వచ్చాను సార్, నా నెట్ బాగాలేదు సార్. ఇంకొద్దు నీతో కటిఫ్, నీ జట్టులేను ఇంకా. సార్ నిజంగానే సార్. నీ జట్టు పీస్ రా హేమంత్. ఇంకా అభిరామ్ సార్ అభిరామ్ హేమంత్ జట్టు ఉండగా ఇంకా ఓకే సార్. అక్కడి నుంచి చదివినానా? రవీంద్రనాథ్ ఠాగూర్ మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తారు సార్. ఓకే. బెంగాలీ కల్చర్ ని లేట్ 19th century 20th centuryలో రాసేవారు సార్. ఓకే. మన ఇండియన్ లిటరేచర్స్ కూడా ఆయన మీద చాలా గౌరవం ఉండి ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని రాసుకునే వాళ్ళు లిటరేచర్స్. ఓకే. ఇంకా అతనికి 1913లో నోబెల్ ప్రైజ్ వచ్చింది సార్ లిటరేచర్. వెరీ గుడ్. తర్వాత సార్ తర్వాత కంటిన్యూ చెయ్యి. నోబెల్ ప్రైజ్ ని ఏషియాలోనే ఫస్ట్ పర్సన్ సార్ రవీంద్రనాథ్ ఠాగూర్ తీసాను. ఓకే, అక్కడ స్టాప్ చెయ్యి. సుప్రజ చదువుతుంది అక్కడి నుంచి సుప్రజ చెప్తుంది. ఓకే సార్. సార్ రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి అనే బుక్ ని రాశారు సార్. ఓకే. అది చాలా ఫేమస్ అయింది సార్. ఇంకా అలాంటి బుక్స్ గోరా అని ఇంకొకటి గరే బైరే అనే బుక్, ఇలాంటి మంచి మంచి బుక్స్ అన్ని రాశారు సార్. అతను ఇలా లిటరేచర్ కి ఆర్ట్స్ కి కూడా ఇలా సపోర్ట్ ఇచ్చారు సార్ మంచి మంచి బుక్స్ ద్వారా. గుడ్. అతను కల్చర్ ని మార్చడానికి ట్రై చేసి కొన్ని సూపర్లేటివ్ బిలీఫ్స్ ని అలాంటి వాటిని తీయడానికి ట్రై చేశారు సార్ ఆయన. వెరీ గుడ్. తర్వాత ఆయన తన బుక్స్ ఇలా బుక్స్ నే కాక చాలా చాలా రంగాల్లో చాలా చాలా కృషి చేశారు సార్ అన్నిటిలోని. అబ్సల్యూట్లీ గుడ్. తర్వాత ఆయన August 7th 1941లో చనిపోయారు సార్. వెరీ గుడ్. సో ఈ రోజు మనం అబౌట్ రవీంద్రనాథ్ ఠాగూర్ చూసాం కాబట్టి ఆయన రాసిన ఒక పోయం గురించి మనం చూద్దాం, రేపు లెసన్ లో చూద్దాము. ఓకేనా తల్లి? చరిష్మా, వాట్ ఇస్ ద టాస్క్ టుడే? సార్ ఇండియన్ ట్రబుల్ నోట్స్ నిత్యక్కని అడగాలి సార్. అలాగే షీ కాంకర్ ద ఎవరెస్ట్ ఆలయస్ కూడా నిత్యక్కని నోట్స్ పెట్టమన్నారు సార్. ఓకే, దాని గ్లాసరీ మాత్రం నోట్స్ లో రాసుకోండి. గ్లాసరీ రాసుకోండి. ఈ పక్కన ఫోనెటిక్ నోటేషన్స్ ఉంటాయి, చూస్తున్నారా? ఈ ఫోనెటిక్ నోటేషన్ కూడా నోట్స్ లో రాసుకోండి. మీరు రాసుకుంటే ప్రాక్టీస్ అవుతుంది. నేను ఇది ఎలాగన్నది నేను లాస్ట్ లో చెప్తాను మీకు. ఓకేనా? ఫోనెటిక్ నోటేషన్, వర్డ్ పవర్, ఫోనెటిక్స్ అన్నవి మనం లాస్ట్ లో డీల్ చేద్దాము. వర్డ్ పక్కన ఇవి కూడా రాయండి. హేమంత్ ఉన్నాడా? హేమంత్ ఉన్నాడా? మళ్ళీ పోయాడా? సార్ ఉన్నాను సార్. ఇప్పుడు ఉన్నా కాబట్టి నీ జట్టు ఉంటాను మళ్ళీ. ఈ నోట్స్ లో ఇవి రాయాలి. ఓకేనా? ఓకే సార్.
ఓకే నాన్న, దట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ ది క్లాస్. విల్ మీట్ ఇన్ టుమారోస్ క్లాస్. ఓకేనా తల్లి? Yes, Yes, sir. sir. Yes, sir. Thank you, sir. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ Thank you, sir. థ్యాంక్ యూ సార్.